వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగల హల్చల్. ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసిన యువకుడు. కర్నూలులో సైక్ సిద్ధార్థ్ సినిమా హీరో హీరోయిన్లు సందడి. మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని సోమవారం గోదావరిఖని చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ పాల్గొని పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుబ్బు మల్లయ్య, సాగంటి శంకర్, పిడుగు కృష్ణ, తోడి రాజయ్య, శీలం శ్రీనివాస్, బర్ల మల్లయ్య, పిట్టల అంజయ్య, కేశవనేని భిక్షపతి, గుర్రం సురేష్, చంద్రమౌళి, మహేందర్, నీలం కుమార్, మబ్బు వంశీ, గుర్రం ప్రణీత్, శివ, చింతలరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట తొలి అమరుడు పోలీస్ కిష్టన్న. జోహార్ పోలీస్ కిష్టన్న ముద్రా. జోహార్ పోలీస్ కిష్టన్న ముద్రా. జోహార్ తెలంగాణ. తొలి దశ ఈ తెలంగాణ పోరాటంలో మొదటి అమరుడు పోలీస్ కిష్టన్న. 2009 డిసెంబర్ 10 రోజు అమరుడైనటువంటి పోలీస్ కిష్టన్నకు మా ముదిరాజు కులస్తుల తరఫున నివాళులర్పించడం జరిగింది. ఒక ముదిరాజే ఒక పోలీస్ కిష్టన్నే కాదు, ఈ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో 1200 మంది అమరవీరులలో 100 మందికి పైగా మా ముదిరాజు పిల్లలు చనిపోవడం జరిగింది. ఈ 100 మంది పిల్లలు కూడా ఫస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ మంది చనిపోవడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాళులు అర్పించాలని ముదిరాజు యూత్కు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తొలి అమరుడు ముదిరాజు ముద్దుబిడ్డ పోలీస్ కిష్టన్న ముదిరాజు యొక్క 16వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, ముదిరాజ్ జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఆనాడు దీక్షా దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుందేమో అని కలత చెందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కి నా హత్యతోటైనా, నా ఆత్మ బలిదానంతోటైనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్ కిష్టయ్య ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెల్ టవర్ ఎక్కి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని. కానీ ఆయన ఎంత
వారించినా, ఎవరు చెప్పినా, విలేకరులు చెప్పినా, పోలీసులు చెప్పినా, ముదిరాజ్ బిడ్డలు చెప్పినా, తన కుటుంబం చెప్పినా వినకుండా ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు. ఆయన పోలీస్ కిష్టయ్య ముదిరాజ్. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీస్ కిష్టయ్య ముదిరాజు గౌరవం నిలిపే విధంగా, జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని, వారి విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన నియమించాలని, నిలపాలని, పెట్టాలని చెప్పి మేము ముదిరాజ్ జాతి పక్షాన చేస్తున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముదిరాజు బిడ్డలతో పాటు ఇలా పోలీస్ కిష్టయ్య ముదిరాజు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్ధంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, వారికి జాతి పక్షాన వివిధ సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున, ఉద్యమ సంఘాల తరఫున, ప్రజా సంఘాల తరఫున వారికి 16వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ పోలీస్ కిష్టయ్య ముదిరాజ్, జోహార్ పోలీస్ కిష్టయ్య ముదిరాజ్, జోహార్ పుట్టకొక్కల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాటారం మహదేవ్పూర్ మండలంలోని రెడ్డి కులానికి చెందిన కొంతమంది అక్రమంగా బీసీ కుల ధృవీకరణ సర్టిఫికెట్లు పొంది బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా పొందిన కుల ధృవీకరణ సర్టిఫికెట్లతో స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ వచ్చిన గ్రామాలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. అక్రమ కుల ధృవీకరణ సర్టిఫికెట్ల ద్వారా పోటీకి సిద్ధపడడాన్ని బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక తహసీల్దార్లు రెడ్డి కులస్తులకు చెందిన వారు అక్రమ కుల సర్టిఫికెట్లు పొందారని నిర్ధారించి వాటిని వెంటనే రద్దుపరచాలని జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించారన్నారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమంగా పొందిన కుల ధృవీకరణ సర్టిఫికెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ సంఘాల తరపున ఇక్కడ సమావేశం చేసుకోవడం జరిగింది కాళేశ్వరంలో. ముఖ్యంగా మాదేపూరు, కాటారం ఈ 2-3 మండలాలలోనే రెడ్డిగాన్ల వాళ్ళకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ బీసీ సర్టిఫికెట్లు ఇస్తే కొంతమందికే ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మిగతా వాళ్ళకు కూడా ఒకవేళ రెడ్డిగాన్ల వాళ్ళు బీసీలు అయితే మిగతా అందరికీ కూడా ఇవ్వచ్చు కదా. లేదు, కొందరే బీసీలు అయితే కొందరికే ఇవ్వడానికి ఆధారాలు కావాలి. వాళ్ళు ఎవరికి పుట్టిళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా, వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా తీసుకొని ఆధారంగా ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి. ఒక 10-15 సంవత్సరాల కిందట ఒక మా దగ్గరనే గంధశ్రీ లక్ష్మీనారాయణ అనే అతను ఎస్టీ కులం నుంచి ఆయన పోస్ట్ ఒకరికి అప్లై చేసుకుంటే ఆయన ఎస్టీ కాదని కొంతమంది వాదన చేసిండ్రు. దానికి ఆయన ఫ్యామిలీ పరంగా బ్యాక్గ్రౌండ్ ఆధారాలు, ఎవరికి పుట్టినో, మా తండ్రి ఎవరు, మా తాత ఎవరు, మా తల్లిదండ్రుల ద్వారా మా వంశము, మా కులం ఎట్లా వచ్చిందనేది ఆధారాలు చూపించడం జరిగింది. అదేవిధంగా దయచేసి ఇప్పుడు బీసీ సర్టిఫికెట్లు తీసుకున్న రెడ్డిగాన్ల వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాయకపోళ్ళక, మున్నూరు కాపోళ్ళక, ముద్దురాజోళ్ళక, గౌడ్స్గా ఎవరికి పుట్టిన అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి నిరూపించి మేము కూడా ఇప్పుడు ఈ వ్యతిరేకతను కూడా మేము వెనుకకు తీసుకుంటాం. నిరూపించకుంటే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఇజ్జతి మానము చీము నెత్తురుంటే ప్రభుత్వం 42% బీసీలకు ఇస్తానని ఇవ్వలేదు. ఆడికి 17%కే కొనసాగించారు. ఆడికి వచ్చినా కూడా 17%లో కోత పెట్టి కొంతని రిజర్వేషన్లు ఇచ్చిండు. రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇక్కడ రెడ్డి అనే కులస్తులు వాళ్ళు గాన్ల సర్టిఫికేట్ తీసుకొని బీసీ మీద పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. దానికి మేము ఎంఆర్ఓ గారికి సమాచార హక్కు చట్టం పెట్టుకుంటే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లని నిర్ధారణ చేసి ఇస్తే కూడా మేము కలెక్టర్ గారికి చెప్పినాం, అన్ని విధాలుగా అందరికీ చెప్పినాం. అయినా కూడా ఎలాంటి ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు. మంత్రి ఇలాకాలో ఇంతగానం జరుగుతుంది కానీ మంత్రి గారు కానీ ఎవరు కానీ స్పందిస్తలేరు. ఒక బీసీలకు ఇంత అనే మంత్రి ఇలాకాలో ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఎంత జరగాలి? ఇప్పటికైనా మంత్రి గారు పట్టించుకొని ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళని వాళ్ళ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయాలి, చట్టపరంగా తీసుకోవాలి. అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మా బీసీ బిడ్డ బహుజన జెండా ఎత్తుకున్నాడు. బహుజన జెండా ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక నాయకుడు. కానీ ఇక్కడ బీసీ అభ్యర్థిని మనము అన్ని కుల నాయకులందరూ ఏకమై ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మనం ఇప్పుడు మనకు ఆల్రెడీ మేము అన్ని ఎంఆర్ఓ, తర్వాత కలెక్టర్, తర్వాత బీసీ సంఘాల ఆధ్వర్యంలో అందరికీ కూడా లెటర్ ఇచ్చినాం. తర్వాత మన ఎంఆర్ఓ గారికి
గతంలో మేము అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసింది కదా అంటే ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇక్కడ ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆల్రెడీ ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవి మీకు ఇక్కడ నుంచి జారీ చేయబడ్డాయి కనుక వీటిని మేము రద్దు చేస్తున్నాం. ఈ దొంగ సర్టిఫికెట్లని సంబంధించిన తహసీల్దార్ గారే జిల్లా కలెక్టర్కు పంపేయడం జరిగినది. కానీ జిల్లా కలెక్టర్ మరి ఎవరి ఒత్తిడి వల్ల వీటి మీద చర్య తీసుకుంటలేడో కలెక్టర్ గారు దీన్ని మాకు తెలియజేయాలి. లేకపోతే దీని మీద మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం. ఈ సర్టిఫికెట్లు ఈ దొంగ అని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్య తీసుకుంటలేరో మేము ప్రతిరోజు కూడా దీని మీద నిరంతర పోరాటం చేస్తామని మేము ఈ బీసీ సంఘాల ఐక్య ఆధ్వర్యం లోపల చెప్తున్నాం. మాకు 42% ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. 42% ఇవ్వకుండా 17% లోపలనే మాకు ఇప్పుడు బీసీ అప్పుడు పాలాభిషేకాలు చేశాం. ఏది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాకు 42% ఇస్తుందని, కానీ 42% ఇవ్వలేదు. ఈరోజు ఏం చేసిర్రు, 17% ఇచ్చే చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ లోపల కూడా బీసీలకే ఇవ్వాలి. ఏది ఈ దొంగ ధృవీకరణ పత్రాలు తీసుకున్న వాళ్ళందరినీ ఉన్న అందరు సర్టిఫికెట్లు కూడా అందరూ రద్దు చేయాలని కోరుకుంటూ నేను ఈ సమావేశాన్ని వచ్చిన కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా విన్నపం తెలుపుకుంటూ ఊహించుకుంటున్నాం. రష్యాలో 3 అమ్మాయిలతో మాట్లాడిన ఒక పాకిస్తాన్ బ్లాగర్ అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఏ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లికి ఎందుకుంటారు అని అడగగా 3 వెంటనే ఇండియా అని సమాధానం ఇవ్వడంతో బ్లాగర్ షాక్ అయ్యాడు. ఈ వీడియోపై నేటిజన్లు పాకిస్తాన్కు మరోసారి భారత్ ఇమేజ్ దెబ్బ కొట్టిందంటూ సెటైర్లు వేస్తున్నారు. तो किस कंट्री का आदमी से आप करोगी? Ceri meu вопрос. Если вам надо будет выбирать от 3 страны, только один страна, да, мужчина. Индия или Пакистан, Бангладеш? А вы кого выбрали для отношения, для жениться, для всего? Индия. 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 इंडिया। लो भाई, इंडिया वाले भाइयों, मुबारक हो. पाकिस्तान की बांग्लादेश को नाराज नहीं होना. Я говорю, Пакистан, Бангладеш, друзья, не надо обижать. Вот я то, मैं भी पाकिस्तान का हूँ, मैं नाराज नहीं हो रहा. Я тоже из Пакистана, я не обижаю. Все, India, congratulations. Thank you. Thank you. Thank you. Вам так нравится Индия? Indian ऐसा पसंद, इतनी अच्छी. Okay. India. Thank you so much. Thank you. హన్మకొండ ధర్మసాగర్లోని విజయ డైరీ పాల శీతలీకరణ కేంద్రంను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం సందర్శించారు. డైరీ యూనిట్లో ఎంత కెపాసిటీతో పాల శీతలీకరణ చేస్తున్నారని, నాణ్యత పరీక్షలు ఏ గ్రామాల నుండి పాల సేకరణ చేస్తున్నారని, ఈ యూనిట్ పరిధిలో ఎన్ని BMCలు ఉన్నాయనే వివరాలను కలెక్టర్ అడగగా విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఈ యూనిట్ 2008లో 3000 లీటర్ల కూలింగ్ కెపాసిటీతో స్థాపించారని, ప్రస్తుతం ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని 20 గ్రామాల నుంచి రోజు 1700 లీటర్ల పాల సేకరణ జరుగుతుందని, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకున్న పాలను శీతలీకరణ చేసిన తర్వాత ప్రతిరోజు పాలను హన్మకొండ అలంకార్ జంక్షన్లోని సమీపంలో ఉన్న విజయ డైరీ ప్లాంట్కు తరలించి ప్రాసెసింగ్ చేసి ప్యాకెట్ల రూపంలో వినియోగదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్కు వివరించారు.
కర్నూలు రూరల్ మండలం నందనపల్లి గ్రామ పరిధిలో దళితుల భూములను రాస్తా విషయంలో కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడుతున్న రవి గౌడ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓవైపు దళితులను కులం పేరుతో దూషిస్తూ మరోవైపు ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు రవి గౌడ్ గురి చేస్తున్నాడని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే దశల వారీగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. రవిశంకర్ గౌడ్ నుంచి లక్షలకు దోసుకుంటున్నాడు. మా చేతి పక్కలే ఉన్నాము. ఆయన హౌస్ వేసే వాళ్ళము. నా పొలంలో నీకు నీ పొలంలోకి నాకు వస్తా చెప్పి దండ దండ ఉంటే కన్న ఎక్కేసి ఏం గౌడు దండంతా కన్న ఎక్కేసి తిరుపతి సగం తీసుకొని సగం నాకు ఎత్తుకున్నాను కదా అంటే నువ్వు కూడా నన్ను వచ్చాడు నీకు అల్లెల్లంటే అడుగుతాడు పోయి దానికంటే వచ్చినాడు కానీ ఏం పోరాటం మాట్లాడుతూ అందుకంటే పోరా పురుగా నాకు పెద్ద తింటారు సార్ దాన్ని. అందుకోసమే మీరు వచ్చి చూసుకుని మాకు కరెక్ట్ సమాధానం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి కోర్టు మా ఊరు కూడా కాదు, యాదవ్ వేరే ఊరు అయితే ఆడపిల్లల్ని ఇచ్చింది వచ్చి బతికిందికి వచ్చి మా సొంతం ఎస్సీల భూములకి మాకే ఎక్కువ పోలీసులు మాకే బెదిరిస్తాడు. ఏదైనా చెప్పనిపోతే పోరా పురుగా నిలవరిసి మీరు అతన్ని కంప్లైంట్ చేస్తారు సార్. ఏం పేరు నీ పేరు? మా పొలాలకు దారి లేకుండా చేస్తున్నాడు. మాకు పొలాలకు 7 ఎకరాలు ఉంది అక్కడ. ఆ దారి మూసేసినాడు. మాకు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దౌర్జన్యం చేస్తున్నాడు. ఎక్కడన్నా చెప్పుకోకుండా అని చెప్తున్నాడు. దౌర్జన్యం చేసి చెప్తున్నా అధికారులు నాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఏం పేరు నీ పేరు? నా పేరు మధ్యరెడ్డి. నందనపల్లి గ్రామ పంచాయతీ మిలిటరీ కాలనీలో మాకు 2.5 ఎకరాల పొలం ఉంది. మా భూమి పక్కల రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి కూడా భూమి అక్రమానికి గురి చేసుకుని 2-3 ఎకరాల 50 సెంట్లో దొంగ పట్ట పుట్టించుకున్నాడు. పుట్టించుకొని మా భూమి దాంట్లో ఒక 1/2 ఎకరమైన 43 సెంట్లు అలా ఒక 1/2 ఎకరమైన కబ్జా చేసినాడు. కబ్జా చేసి కబ్జా చేసిన వెళ్తే మమ్మల్ని మా దగ్గర జరుగుతారా, మీకు ఎంత భూమి ఆక్రమించుకుంటారని ఏం చేస్తాను, మీతో ఏం కాదని చెప్పి వాళ్ళని పంపిస్తున్నాడు. తర్వాత మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. మరి మా భూమి ఇట్లా అంటే ఎంఆర్ఓ గారు సర్వేలు వచ్చి కొలిచినారు. కొలిచి చూపిస్తే మా భూమిలో ఆయన రవిశంకర్ గారు జరిగినది వాస్తవం అని చెప్పినాడు. చెప్తే అక్కడ ఎంఆర్ఓ గారి మీద కూడా దాడికి దిగినాడు. అక్కడ దాడికి దిగి ఎంఆర్ఓని బెదిరించి మమ్మల్ని అక్కడ రానియకుండా మేము నిన్న ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన అనుచరులతో ఒక 10-15 మందితో వచ్చినాడు. వచ్చి ఆయన మమ్మల్ని ఇబ్బంది చేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేస్తే నిన్న కొద్దిగా తోపులాట జరిగింది. తోపులాట జరిగితే ఆయన కింద పడినాడు. కింద పడి మా మీదనే మళ్ళీ దుష్ప్రచారంగా మమ్మల్ని కొట్టినారు, దౌర్జన్యంగా కొట్టినారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అన్ని మీడియాలలో సోషల్ మీడియాలో ఆయన చేస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్లో అన్ని మా మీదనే మేమే రివర్స్ ఏదో చేసినట్టు, ఆయనను మోసం చేసినట్టు, అన్యాయం చేసినట్టు మమ్మల్ని చిత్రీకరిస్తున్నాడు. వాస్తవంగా అయితే అతనికి రవిశంకర్ గారి ఎన్నికట్టుకున్న తాటిపాడి గ్రామం అనేది. తాటిపాడి గ్రామం అయితే ఆయన ఇక్కడ వచ్చి మాజీ సైనికులు ఎగ్జామ్స్ అంటే 1947లో యుద్ధం చేసిన వాళ్ళకి పొలం ఇచ్చినారు. పొలం ఇస్తే ఆ భూమిని వాళ్ళ దగ్గర నుంచి తిట్టి వాళ్ళని స్టేట్ల నుంచి వెళ్ళగొట్టి ఆయన భూమి కబ్జా చేసుకొని మా భూమి కబ్జా చేసుకొని మేము అక్కడికి పోనీకి కూడా ఇబ్బంది పెట్టారు. రస్తాలు చేయలేక పోనీక సంవత్సరం 3 నెలలు రస్తాలు చేయలేక పోనీకి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మేము రైతులకు ఎంఆర్ఓ ఆర్టీఓ గారికి కంప్లైంట్ చేస్తే ఆర్టీఓ సార్ వచ్చి ఈ రస్తాలు ఎవరు బంద్ చేయడానికి వీల్లేదు, రస్తాలు తిరగాల్సిందే, ఇది రస్తాలు ఎవరైనా రైతులకు ఆపినామంటే కేసులు పెట్టమని కూడా చెప్పినారు. ఎంఆర్ఓ గారు కూడా చెప్పినారు. రీసెంట్గా మా భూమి కబ్జా చేసుకుని మేము ఎంఆర్ ఆఫీస్కి పోతే మా మీద రిటర్న్ దాడి చేసి మేము ఆయన భూమి ఆక్రమించుకున్నట్టు మా మీద దుష్ప్రచారం చేస్తూ యూట్యూబ్ ఛానళ్ళు ఫేక్ అన్ని పెట్టి మా మీద ఇబ్బంది పెడతారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఓకే నా పొలంలోకి ఆయన వచ్చి దౌర్జన్యంగా వస్తున్నాడు. మేము పోతే మమ్మల్ని పడతా, నీకు ఎక్కడ ఉన్న భూమి వాళ్ళు అక్కడి వరకు ఉంది, నీకు ఎక్కడ ఉన్న భూమి అసలు భూమి లేదు, ఎవడిచ్చినారో నీకు యాయమారో ఇచ్చినాడు, ఎవడిచ్చినాడని మాట్లాడతారు. దుష్ప్రచారం మాకు రోజు ఫోన్ల నుంచి టార్చర్, ఆ టార్చర్ భరించలేకనే విమానంకు కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళ కోర్టు నుంచి నోటీసులు పంపిస్తాడు రావాలని.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో వడ్ల దళారులు రెచ్చిపోతున్నారు. అమాయకపు రైతులను ఆసరా చేసుకుని అక్రమ దందాకు తెరలేపారు. ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా వడ్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం వందల టన్నుల వడ్లను కొనుగోలు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఇంత దందా కళ్ళ ముందే జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ఏర్పాటు చేయడంతో రైతులు చేసేదేమీ లేక దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. దళారులను ఆశ్రయించి రైతులు భారీగా మోసపోతున్నారు. దళారులు అనుమతులు లేని కాంటాలతో తూకంలో రైతులను భారీగా మోసం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ దందాను నిలిపి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 2వ విడత సర్పంచ్ నామినేషన్లో భాగంగా నల్లవల్లి మండలం రంగాపురం గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఓరుగంటి మాధవిరాజ్ మాట్లాడుతూ రంగాపురం గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఓరుగంటి సురేష్, ములక మమత, మార్త అనురాధ, రాపర్తి రమ్య, బోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రంగాపురం మండలం నల్లబెల్లి ఓరిగంటి మాధురి అని నేను ఓరిగంటి రాజు వాళ్ళ వైఫ్ ను బీజేపీ పార్టీ తరపున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించగలరని అందరినీ వేడుకుంటున్నాను. అభివృద్ధి మాకు గుడి లేదు, గుడి కట్టించాలనుకుంటున్నా. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్న పెండింగ్ రోడ్లు ఏమన్నా ఉంటే అవి పెండింగ్ కాకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. మన నల్లబెల్లి ఓరుగంటి మాదిరి రాజు మా వైపు బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఇంత ముందు గత 10-15 సంవత్సరాల నుండి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగపురం గ్రామం అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు యువకులం మేము పోటీ చేస్తున్నాము. రంగపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు, రోడ్లు కానీ, మన బాడీ లేదు, గుడి లేదు, ఊరిలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాము. మమ్మల్ని యూత్ కానీ మనోళ్ళు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఇంతకుముందు నేను సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయినాను. ఈసారి నన్ను గెలిపిస్తే నేను పూర్తి బాధ్యత రంగపురం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాను. 6 నిమిషాలు బీజేపీ పార్టీ కూడా కేంద్రం నుంచి వెళ్ళి వచ్చే నిధులు, సెంట్రల్ నుంచి వచ్చే నిధులకు తేడా ఉందో ఊళ్ళో ప్రజలు కూడా గమనించాలి. బియ్యం ఇప్పుడు చూసుకుంటే సన్న బియ్యం రైతులకు, మన ప్రజలకు కేంద్రం నుండి 5 కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు. మన ఊర్లో డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి వెళ్ళి మాదిరి రాజును గెలిపించుకుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయో రంగపురానికి ఆ విధంగా పథకాలను తీసుకొచ్చి రంగపురం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఈసారి తప్పకుండా మాకు ఓటేసి రంగపురం ప్రజలు గెలిపించగలిసిందిగా కోరుకుంటున్నాను. నేను జోగు ప్రభాకర్ను రంగాపురం 7వ వార్డుకు వార్డు మెంబర్గా నిల్చున్నాను. మా మాధురిని, మా రాజు వాళ్ళను గెలిపించాలి. గతంలో సర్పంచ్ కేసు ఆయన ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అతిగా మెజార్టీ తోటి రాజును, మాధురిని గెలిపించాలని మనం గెలిపించుకుంటాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.